కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య. మృతుడు మజ్జి రమేష్ సన్ ఆఫ్ సన్యాసిరావు, వయసు 35 సంవత్సరాలు, కాపు కులాల వారీగా టీ ఏజెంట్ వీధి, హడ్కో కాలనీ, శ్రీకాకుళం జిల్లా. అనువానితో దుకుము గ్రామం, బిసినిఘటక్ మండలం, రాయగఢ జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందిన మజ్జి శశి అనే మహిళతో కొన్నేళ్ల క్రిందట ఇరువురికి వివాహం జరిగింది. వీరిద్దరికి 12 ఏళ్ల జ్యోత్స్న, 10 సంవత్సరాల వెంకటసాయి ఇద్దరు సంతానమున్నారు. మజ్జి రమేష్ స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అతను తన భార్య మజ్జి శశితో కుటుంబ కలహాలు, తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను ప్రతిరోజు మద్యం సేవించి ఇంటి ఖర్చుల కోసం డబ్బులివ్వకుండా తరచూ భార్యని, పిల్లలని కొడుతూ అనుమానించేవాడు. ఈ క్రమంలో 23/2/2025 తేదీ రాత్రి సమయంలో మృతుడు తన భార్యతో మద్యం మత్తులో గొడవ పడ్డాడని, మరుసటి రోజు ఫిబ్రవరి 24వ తేదీన మృతుడి భార్య మజ్జి శశి ఫిర్యాదుదారునికి పై విషయాన్ని తెలియజేసి, మృతుడు ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఫిర్యాది మజ్జి శశితో కలిసి అక్కడికి వెళ్లి పక్క తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశించగా రమేష్ మృతి చెందాడని, మెడకు గాయాలు, ఎడమవైపు గాయాలు ఉన్నాయని శశి అస్థిరమైన సమాధానాలతో అనుమానం కలిగి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత బిల్లింగ్ ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్ తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మధ్యలో పిల్లల్ని కొట్టారు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నాం, చదువుకున్న పిల్లలు చదువుకున్నాం. దాంతో కోపం వచ్చి ఆమెను కూడా గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచిగా తప్పని పడుకోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది ఆతోటికి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కింద పడేసి స్ట్రాంగులేషన్ చేసి అతన్ని చంపడం అనేది చున్నీతోటి మరగేసి లాగేసింది. కాకపోతే ఇమ్మీడియట్గా ఆమె మనకు ఆ విషయం తెలిసి అనుమానాస్పదంగా ఉందని చెప్పి మనం కేసు నమోదు చేసాం. అంటే మనకు అప్పటికి ఇవేం తెలియదు. ఇట్లా డెడ్ బాడీ ఉందని మాత్రం మనకు సమాచారం వచ్చింది, ఒక అతను చనిపోయి ఉన్నాడని. ఆమె అప్పటికి ఇంట్లో లేదు. ఇమీడియట్గా సిఐ గారు, మా పోలీస్ టీం అంతా కూడా నేరస్థానాన్ని విజిట్ చేయడం చేసి అనుమానాస్పదమైనటువంటి మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా చూస్తే ఈ మెడ మీద ఇక్కడ ఒక స్కార్ లాగా అనిపించింది, మచ్చలాగా అనిపించింది. దాని మీద ఇమీడియట్గా అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అనేది చేయించారు. పోస్ట్ మార్టం నివేదిక నేను సాయంత్రం వచ్చింది. నివేదికలు ఏంటంటే అది స్ట్రాంగులేషన్, అంటే పేకకి ఏదో ఒక చున్నీ కానీ ఏదైనా దీంతో పేక నవ్వేసి చుట్టేసి చంపడం జరిగిందని చెప్పి డాక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. బేసిక్గా ఆ నివేదికని ఆధారంగా తీసుకుని మేము సెక్షన్ని అనుమానాస్పద మరణం నుంచి మర్డర్గా నమోదు చేయడం జరిగింది. నేను సాయంత్రం ఇమీడియట్గా ఇంట్రాగేషన్ మనం దాని మీద అనుమానించి, ఎప్పుడైతే ఇంట్లో తను, భార్య, పిల్లలే ఉన్నారు, పిల్లలు అప్పుడే స్కూల్ కూడా వెళ్ళిపోయారు. మార్నింగ్ అయినాక ఇది జరిగింది. 9 నుంచి 12 గంటల మధ్య జరిగింది. అన్నీ అనుమానాస్పదంగా భార్యని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం అన్నీ కూడా ప్రాపర్ రికార్డ్ అంతా తయారు చేసి మధ్యవర్తి సమక్షంలో ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె తనని శిలాన్ని అనుమానించడం, తనని కొట్టడం, తాగి తను ఎన్ని చేసేసరికి వెక్స్ అయిపోయి నేను ముఖ్యంగా పిల్లల్ని కూడా రోజు కొడుతుంది కాబట్టి ఆమె తట్టుకోలేదు. సో అది ఖచ్చితంగా అతన్ని చంపడం జరిగింది. దాని మీద కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసి ఇంట్లో మన భూస్వామి సిఐ గారు, సిద్ధమ్మాలు కూడా ఇమీడియట్గా స్పందించి నేరస్థలాన్ని విజిట్ చేయడం, కేసు నమోదు చేయడం, ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిజాన్ని రాబట్టడానికి చేయడం జరిగింది. ఎస్పీ న్యాయస్థితి గారు కూడా ఇది వెంటనే చేయించి ఆమె పడుతున్నందుకు ఈ మహాశివరాత్రి
అందరికీ సుఖాలు కలగాలని నేను ప్రతి చూశాను. నేనే పట్టుకుంటాను. అద్భుతం. ముందు డెకరేషన్ గాని ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యంలాగా ఉంది. ఇది అతిశయోక్తి కాదు. ద క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే. అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడైనటువంటి తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. శ్రీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి, ఈశ్వరుడు గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు. బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు. తను మాట్లాడతాను. ప్రభుదేవ మీరు అందరూ చూసుంటారు ఒక పాట, శివ 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 అని యూట్యూబ్ లో. అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ. కాళహస్తీశ్వర స్వామి దగ్గర కాళహస్తీశ్వర స్వామి దగ్గర ఆశీర్లు తీసుకోవడానికి వచ్చాం. ఆశీర్లు కావాలి. కన్నప్ప సినిమా కూడా కన్నప్ప సినిమాకు కూడా కాదు, కన్నప్ప సినిమాకు మనం వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? కన్నప్ప సినిమా కూడా అంటే ప్రజల ఆశీస్సులు మనకు కావాలి. పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు కావాలి. అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. రాత్రికి నేను కాళహస్తి వచ్చాను. దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచి సంతృష్టితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈ రోజు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే కోలా ఆనంద్ గారికి ఆయన మా కుటుంబ సభ్యులు, ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు దర్శనానికి కావాలని ముందు ఆయనకే ఫోన్ చేస్తారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. 2 రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి 1వ తేదీన. ఈ రోజు దేవుడి గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీ ఆశీస్సులు మాకు వస్తాయి. మార్చి 10వ తేదీ వస్తుంది. శ్రీకాళహస్తి మహత్యం గురించి పాట రికార్డ్ చేయడం జరిగింది. అది సిద్ధాల అశోక్ తేజ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇద్దరు రాశారు. దాంట్లో అది నా కూతురు ఆర్యానా దివ్యానా పాడి వాళ్ళు చిత్రీకరించుకోవడం, వాళ్ళపైన చిత్రీకరించడం చాలా స్థల పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది. మార్చి 19వ తేదీ నాన్నగారు పుట్టినరోజున అది విడుదల చేయాలి. శంకర అది తెలుగు తెలుసుకున్నానే అది రామ్ జోగి శాస్త్రి గారు రాసింది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ఆ పాట. ఒక వ్యక్తిగా కూడా ఒక మనిషిగా కూడా ఆ పాట మార్చింది. ఇంకా మిగతా ప్రశ్నని నాన్నగారు నాన్నగారు మీటింగ్ లో లేరు, నాన్నగారు పక్కన లేనప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. శివ అనుగ్రహం అనుకో అదే ఆయన ఎలా కిమోకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో చేయడం జరుగుతుంది. వాళ్ళ వంతు రీసెర్చ్. సో దైవ మనుషు రూపేణ అంటే దైవం ఎక్కడో లేడు, మనిషి రూపంలో ఉన్నదని మనుషులు కాడని అర్థం. వైద్య నారాయణ హరి. మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసాలు చూసి జన్మించిన తల్లి, రెండోది భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని చీకట్లు తొలగించే గురువు.
ఇక ఏమాత్రం సంబంధం లేని కానీ లేదా ఇటువంటి పరిచయం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు సమాజంలోకి పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేలకు పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంకణం కట్టుకున్న మహానుభావులు దాదాపు ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంలో ఉండే క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం పంచిపెడుతున్నామో దానికి కారణభూతమైన ఈ యొక్క వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవతారకం రీసెర్చ్ ఫౌండేషన్, క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఆశయం. ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈరోజు తోడు కావడమే కాదు ఆర్థికంగా ఈనాడు అందరూ సమక్షంలో కూడా మేము నాగేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం. బోర్డు మెంబర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎన్నో మీ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము ఆహ్వానిస్తున్నాము. సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు, మెరుగైన చికిత్సల పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కొనుగొనవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులకు అందించవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొదటి నుంచి కూడా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధన కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాము. క్యాన్సర్ పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించి నేడు ఈ లక్ష్యాన్ని మరింత సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. డాక్టర్ మేము కొత్తగా ప్రారంభించబోతున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రానికి మరి వారిచ్చిన విరాళంతో భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చే అక్షయ దీపంలా నిలిచిపోతుంది మీ యొక్క ఈ యొక్క సహాయం. ఈ నూతన క్యాన్సర్ పరిశోధన కేంద్రం నూతన వైద్య విజ్ఞానం, అగ్రశ్రీ చికిత్సలు మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడానికి కేంద్ర బిందువుగా మారనుంది మన ఈ క్యాన్సర్ ఆసుపత్రి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలని మేమందరూ కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, ప్రతిపక్ష హోదా అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా నిర్విరామం చేశారు. ఒకటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీయాలి అసెంబ్లీలోని దృక్పథంతోనే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని చంద్రబాబుని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి కారణం ఏమంటే, మీకు అందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ప్రజలకు కూడా తెలియపరచాలి కదా. ప్రజలకు తెలియపరచాలంటే ప్రతిపక్ష నాయకుడు హోదా అతనికి అవసరం. ఎందుకంటే 40%తో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చింది, 11 సీట్లు వచ్చిందని మీరు భ్రమలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా ఎక్కడికి పోయినా ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు ఎలక్షన్ పెట్టినా గానీ జగన్మోహన్ రెడ్డికి 175కి 175 వచ్చే పరిస్థితి నువ్వు తీసుకుని వచ్చినావు. అందుకే చంద్రబాబు నీకు మళ్లీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఒక తూరి మీరు చూసినట్టయితే, మీరు ఏమి రాసిచ్చారో దాన్ని చదివినటువంటి చరిత్ర గవర్నర్కి. ఎందుకంటే అది రాజ్యాంగ చట్టంలో ఉంది కాబట్టి దాంట్లో ఎన్ని తప్పులున్నా, మీరు ఇచ్చిన వాగ్దానాలు అది అబద్దాలైనా గవర్నర్ దాన్ని చదవగలిగినాడు. అది పూర్తిగా అబద్దాలు, దాంట్లో ఒకటి కూడా నిజం లేదు. రైతుల గురించి లేదు, మహిళల గురించి లేదు, విద్యార్థుల గురించి లేదు, ఎంప్లాయీస్ గురించి లేదు, అమ్మఒడి గురించి లేదు, ఏది కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇవంతా ప్రజలకు తెలియాలంటే ప్రతిపక్ష హోదా ముఖ్యంగా అవసరం. కానీ మీరు ఇచ్చినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు మీరు ఎన్నుకున్నబడినప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన రోజే ఏమన్నాడంటే, మన ప్రభుత్వం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాడు కదా, అతను పోవాలనే మాట మాట్లాడినప్పుడు అట్లాంటి వ్యక్తిని మీరు స్పీకర్ గా తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఆ స్పీకర్ ఏ విధంగా నడుచుకుంటాడో ఒకటి మీరు ఆలోచించండి. డిప్యూటీ స్పీకరు కృష్ణంరాజు గారు కూడా ఏ విధంగా చెప్పంటే, సార్ అని పిలువని చెప్తున్నాడు. ఇది మానవత్వం ఉండే మనుషులు మాట్లాడే మనస్తత్వాల. ఇది ఒక్కతూరి చంద్రబాబు నువ్వు ఆలోచించాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే మీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇది.
ఇది కూటమి ప్రభుత్వం అయితే కూడా చంద్రబాబు ప్రభుత్వమే కాబట్టి ఏది జరిగినా చంద్రబాబుని గురించి మాట్లాడాల్సిన అవసరం అందరికీ ఉంది కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితే ఈ 9 నెలల్లో ఎంతమంది పైన మీరు కేసులు పెట్టారు మీరు కూడా దాన్ని ప్రజలకు తెలియపరచండి. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది పైన పెట్టినాము, మీరు ఎంతమంది పెట్టినారు, దీంట్లో ఎంతమంది పేదవాళ్ల పైన కేసులు పెట్టినారు, ఎన్ని ఇండ్లు కూల్చినారు, ఎంతమందికి ఇండ్ల స్థలాలు ఇచ్చినారు, ఒకటి కూడా లేదు మీ ప్రభుత్వంలో. కాబట్టి దీన్ని అడగాలంటే ప్రతిపక్ష హోదా చాలా 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 అవసరం. ఇంకొకటి నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడినారు. నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతోనే నేను కూటమితోనే కలుస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అవకతవకలు వచ్చినా చంద్రబాబు నాయుడుతోనే నేను కలిసి ప్రయాణం చేస్తానన్నావు. నీ జీవితం ఉండేంత వరకు చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయవద్దని చెప్పలేదు. కానీ మీరు ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు, నేను మహిళలకి అన్యాయం జరిగితే మాట్లాడతాను, ప్రజలకు చెడ్డ జరిగితే ఓర్చుకోను, ఎక్కడ పోయినా మనకు మంచి పరిపాలన ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళలపైన అత్యాచారాలు జరిగినా అడగటం లేదు. ఈ సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చపోయినా అడగటం లేదు. నువ్వు ఎంతసేపు కూటమితో కలుసుకొని చంద్రబాబు మనస్తత్వంతో నువ్వు కూడా ఏకీభవించారు కాబట్టి నిన్ను కూడా ప్రజలు మర్చిపోయే రోజు తొందరగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ నీకు ఒకటి చెప్తున్నాను, సనాతన ధర్మం అంటుండవు. మరి నువ్వు ఇంతకుముందు ఎందుకు ఈ సనాతన ధర్మాన్ని పాటించలా? కేవలం బీజేపీతో కలిసినాకనే మతపరమైన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజు సనాతన ధర్మాన్ని టీటీలో జరిగే అల్లకల్లోలు కూడా మీరు చూశారు. అక్కడ తొక్కిసలాట్లో జనాలు పేదవాళ్ళు చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే మీరు, ఇదే టీటీడీ బోర్డుకు సంబంధించిన ఈ చైర్మన్ గారు అందరూ కలిసి పేదవాళ్ళు చనిపోతే అయ్యో పాపని వదిలేసినారు, దానికి తప్పు అయిందని చెప్పండి అని అన్నారు. కానీ అదే మీకు సంబంధించిన బిడ్డలు, మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము, దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా. అధ్యక్ష, మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. అధ్యక్ష, ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక? ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష.